ఆయన కూడా చెప్పిన మాట తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తారన్నమాట. ప్రక్షాళన చేసే దిశగానే కొంతమందికి బాధ్యతలు అప్పగించి పంపించారు ఇక్కడికి. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముఖ్యమంత్రి గారు అదే విషయం చెప్పారు. ఏం చేయాలి, ప్రక్షాళన చేయాలనే విషయం నేను చెప్పి పంపించారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి అంటే, వచ్చిన అధికారుల్ని ఎప్పుడో 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కొండ మీద తిష్ట వేసి కొంతమంది అధికారులు చుట్టూ ఉండే ఆ సీసీలు, ఆ పిఏలు, సూపరింటెండెంట్లు, కొంతమంది అధికారులు కొత్తగా వస్తారు. వాళ్ళకి ఏమి పాత పరిచయం ఉండదు, పాత వాసన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ కొత్తగా వస్తారు. వచ్చి రాగానే ఆఫీస్లో ఉన్నవాళ్ళు అంటే ఎట్లా చెప్తారో, ఎట్లా మాయ చేస్తారో అధికారులకు చేస్తారు. కానీ వాళ్ళు చేసేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చుకునే పరిస్థితికి ఆధీనంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు అధికారులు. అది బ్రహ్మదేవుడికే తెలుసు అది ఏ రకంగా జరుగుతుందో మనకు. అంటే మేము అనుభవంతో చెప్పడం లేదు, కళ్ళతో చూసి చెప్తున్న మాట ఇదండి చంద్రిక గారు. అదే సిసిలు, అదే పిఏలు, అదే అడ్వైజర్లు, అదే మనుషులు 250 మంది సూపరింటెండెంట్లు ఉంటే 10-15 మంది సూపరింటెండెంట్లు మాత్రమే కీ పోస్టులు అటు ఇటు తిరుగుతారు తప్ప మిగతా మంది సూపరింటెండెంట్లు ఎక్కడున్నారో ఏమయ్యారో ఎవరికి తెలియదు. అదే జరుగుతుంది. ప్రక్షాళన జరగడానికి కొంతమంది చైర్మన్ నిర్ణయాల్ని, బోర్డు నిర్ణయాల్ని కూడా పట్టించుకొని ఆళ్లనే పెట్టుకుని చేస్తే ఇంక మీరేం చేస్తారు? మీకు విషయం చెప్పాలి నేను చంద్రిక గారి. ఈ సందర్భంలో చౌదరి అని ఒక రెవెన్యూ ఆఫీసర్ అనుకుంటా, ఆయన సబ్జెక్టు కరెక్ట్. కరుణాకర్ రెడ్డికి రైట్ హ్యాండ్. కోటాను కోట్లు దోచిపెట్టాడు డబ్బు కరుణాకర్ రెడ్డికి. కోటాను కోట్లు ప్రపంచానికి మొత్తం తెలుసు. కానీ స్థానికులు తిరగబడితే ఆ స్థానికుల షాపులకు సంబంధించి 25,000 50,000 నా మీద కంప్లైంట్ చేస్తారని 50,000 ఫైన్ వేస్తే వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్ చెప్తే లోకల్ ఎమ్మెల్యేలు కలిసి టీటీడీ బోర్డు రిప్రజెంట్ చేస్తే ఎమ్మెల్యే అన్నమాట ఏంటి తెలుసా అండి? అటెండర్ కూడా లెక్క చేయటం లేదు. బిఆర్ నాయుడు గారు బోర్డు మీటింగ్ లోనే బోర్డు నెంబర్స్, ఇప్పుడు భానుప్రకాష్ అన్న కూడా తెలుసు ఆ విషయం, వస్తే మాట్లాడతారు ఆ విషయం. ఆయన కూడా చెప్పారు ఖచ్చితంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, ఇతర వల్ల అరాచకం పెరిగిపోతుంది, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అని. చేయలేదు. మేము నిర్ణయాలు చేస్తాం, బోర్డు మీరు కూర్చోండి, అజెండా మేము ఫిక్స్ చేస్తాం. మరి అలాంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే పెట్టుకున్నారు మీరు? 6 ప్రాణాలు పోయాయి, 45 మంది చికిత్స పొందుతున్నారు. మరి చైర్మన్ అంత నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మెడకు కదా చుట్టుకుంటది. నిన్న బోర్డు చైర్మన్ గా మొన్న రాత్రే నేను అధికారులతో మాట్లాడాను, అధికారులతో నేను చెప్పాను, నాకు ముందస్తు సమాచారం ఉంది అని. ఎందుకు చెప్పారండి? ఎవరైతే ఈ రోజు జేఈఓ గౌతమి రెడ్డి, వెరీ వెరీ అడమెంట్ ఉమెన్, ఐ నో హర్ పర్సనలీ. నాకు ఆమె వ్యక్తిగతంగా తెలుసు, పరిచయం. లెక్క చేయడం కాదు కదా, కనీసం గౌరవ మర్యాదలు లేనటువంటి ఆఫీసర్ ఆమె. ఆవిడకి బోర్డు చైర్మన్ అంటే లెక్కలేదు, ఈఓ అంటే లెక్కలేదు, ఏఓ గారు అంటే లెక్కలేదు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి సబార్డినేట్స్ అంటే గౌరవం లేదు. ఒక మాట చెప్పండి, పేర్లు పెట్టి చెప్తున్నారు, వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు కదా, మాట వినని అధికారులు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అసలు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారా మీరు? చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లారా? ఇచ్చారు. మధ్యలో ఆపేస్తున్నారు. ఎవరు మధ్యలో ఉంటారు కదా కొంతమంది బ్రోకర్లు, పాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి బ్రోకర్లు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇప్పటికీ. అదే మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది, అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నది అదే. ఈ అధికారుల వల్ల కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్నటువంటి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది మా కడుపు కలిపోతుంది. అసలు అధికారులు లోకల్ గా ఉన్నటువంటి, సీనియర్లుగా ఉన్నటువంటి అనుభవం